చాలా ఇళ్లలో నేను గమనించే ఒక కామన్ ప్రాబ్లం, ఇంట్లో ఉండే పేరెంట్స్ నడిచినప్పుడు మోకాల నుంచి కటకడ అనే శబ్దం వస్తుంటాయి. సోఫాలో నుంచి లేచినప్పుడు, కుర్చీలో నుంచి లేచినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కానీ వాళ్ళని మనం ఎమ్మటే అమ్మ నానమ్మ మోకాల నొప్పులు ఉన్నాయా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అడిగితే వాళ్ళు వెంటనే ఏం లేదు బాబు, అంతా నార్మలే, నొప్పికి జండు బామో అదో ఏదో రాసుకుంటే తగ్గిపోతుందని దాటేస్తారు. వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు? అశ్రద్ధ వల్ల కాదు, భయం వల్ల. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కడ పెద్ద ఆపరేషన్ చెప్తారో, ఎక్కడ బెడ్ రెస్ట్ అని చెప్తారని భయపడి లోపల దాచుకుంటారు. కానీ నిజం ఏంటి అంటే మోకాల నొప్పులు అనేవి ఒక రోజులో రావు. అవి 3 to 4 స్టేజెస్ లో ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ లేదా సెకండ్ స్టేజ్ లోనే గుర్తించి డాక్టర్ గారిని కలిస్తే అసలు ఆపరేషన్ అవసరం లేకుండానే సింపుల్ ట్రీట్మెంట్ తో దాన్ని నయం చేయవచ్చు. ఆ మోకాల అరుగుదల యొక్క స్టేజెస్ ఏంటో ఈ రోజు క్లియర్ గా తెలుసుకుందాం. ఐ యామ్ డాక్టర్ సుకేష్ రెడ్డి, అడ్వాన్స్డ్ ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. సో ఈ మోకాల అరుగుదలని మనము ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. ఇప్పుడు మనము ఈ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఎట్లా ఉంటాయో కనుక్కుందాం. స్టేజ్ 1 ఎర్లీ ఆర్ మైల్డ్ స్టేజ్, అంటే ప్రారంభ దశ. ఈ స్టేజ్ లో నొప్పి పెద్దగా ఉండదు, కానీ మెట్లెక్కేటప్పుడు కానీ కింద కూర్చొని లేసేటప్పుడు కానీ మోకాళ్ళలో నుంచి చిన్నగా శబ్దం రావడము లేదా కొంచెం నొప్పి వస్తుంది. దీని అర్థం ఏంటి అంటే మీ మోకాళ్ళలో ఉండే కార్టిలేజ్ అనే గ్రీజ్ లాంటి పొర ఇప్పుడిప్పుడే అరగడం స్టార్ట్ అవుతుంది అని. ఈ స్టేజ్ లో వస్తే కేవలం సింపుల్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్, బరువు తగ్గడం ద్వారా మోకాళ్ళు నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. రెండో స్టేజ్ మోడరేట్ దశ, మధ్య దశ. ఇక్కడ నొప్పి కొంచెం పెరుగుతుంది. రోజు కాకపోయినా కొంచెం దూరం నడిచినప్పుడు లేదా ఎక్కువసేపు నిలబడ్డా మోకాళ్ళలో వాపులు రావడము, రాత్రిపూట తిమ్మిర్లు రావడము, కదిలినప్పుడు కొంచెం నొప్పి రావడము జరుగుతుంది. ఎందుకంటే జాయింట్ మధ్యలో ఉండే గ్యాప్, జాయింట్ స్పేస్ తగ్గుతుంది. ఈ స్టేజ్ లో కూడా అడ్వాన్స్డ్ మెడికేషన్స్ అండ్ ఫిజియోథెరపీ ద్వారా సర్జరీ లేకుండా చాలా ఏళ్ల పాటు మోకాల్ని కాపాడుకోవచ్చు. ఇక లాస్ట్ స్టేజ్, థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ తీవ్రమైన దశ. ఇది లాస్ట్ స్టేజ్. కార్టిలేజ్, గుజ్జు పదార్థం పూర్తిగా అరిగిపోతుంది. ఎముక ర్యాపిడి, బోన్ ఆన్ బోన్ ఫ్రిక్షన్ జరుగుతుంది. కాళ్ళు వంకర అవ్వడము, కాళ్ళు అటు ఇటు తిరగడము, అడుగేసినప్పుడు ప్రాపర్ గా అడుగు వేయలేకపోవడము, తీవ్రమైన నొప్పి ఈ స్టేజ్ యొక్క లక్షణాలు. ఈ స్టేజ్ కి వస్తే అడ్వాన్స్డ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. సో నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అంటే కేవలం ఆపరేషన్ చేయించుకోవడం కాదు. సర్జరీ అనేది కేవలం లాస్ట్ స్టేజ్ లో మాత్రమే అడ్వైజ్ చేస్తాము. మీరు ఎంత త్వరగా వస్తే ఆపరేషన్ లేకుండా బయటపడే ఛాన్సెస్ అంత ఎక్కువ. అందుకే మీ పేరెంట్స్ యొక్క మోకాల నొప్పులని గమనించండి, వాళ్ళ భయాన్ని పోగొట్టండి. మెడికల్ సైన్స్ లో చాలా అడ్వాన్స్ అయ్యింది. ఒకవేళ థర్డ్ స్టేజ్ కి వచ్చినా కూడా మోడర్న్ రోబోటిక్ అండ్ అడ్వాన్స్డ్ ERAS ప్రోటోకాల్స్ వల్ల అసలు నొప్పి తెలియకుండా సర్జరీ అయిన 4 to 6 అవర్స్ లోనే నడిపించే సదుపాయాలు మరియు రెండో రోజు లేదా మూడో రోజు డిశ్చార్జ్ చేసే సదుపాయాలు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన పని లేదు. మీ పేరెంట్స్ కి మోకాల నొప్పులు ఏ స్టేజ్ లో ఉన్నాయో తెలుసుకోవాలి అని అనుకుంటే దూర ప్రయాణాలు చేసి ఇబ్బంది పడకుండా మన వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ఫాతిమా మల్టీ స్పెషాలిటీలో అడ్వాన్స్డ్ డిజిటల్ ఎక్స్రేస్ మరియు అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నంబర్ కి మీ లేటెస్ట్ ఎక్స్రేస్ మరియు రిపోర్ట్స్ పంపించండి. మా టీం వాటిని పరిశీలించి మీకు గైడెన్స్ ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఇంట్లో పెద్దవాళ్ళ భయాన్ని పోగొడదాం. థ్యాంక్ యూ. నమస్కారం.